అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనము అతి ముఖ్యమైన వ్యాధి గురించి తెలుసుకుందాం. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఒక స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది, చేసుకోవాల్సిన విషయం. ముఖ్యంగా 50 సంవత్సరాల లోపు స్త్రీలు ముఖ్యంగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే స్త్రీలకి ఎందుకు చెప్తున్నానంటే, స్త్రీలకి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మొక్క ఇది. దీని పేరు తుమ్మి చెట్టు. బాగా చూడండి. ఈ తుమ్మి చెట్టుని ఇంత ముందుగానే ఒక వీడియోలో ఒకసారి పెట్టిన, అది గజ్జికి పెట్టిన, దానివల్ల ప్రయోజనం ఉంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది ఈ తుమ్మి చెట్టు వల్ల ఏమి ప్రయోజనం అనేది చెప్తాను. ఆ పని ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను, ముఖ్యంగా స్త్రీలు. ఈ తుమ్మాకుని ఈ విధంగా ఆకుల వరకే మనం దుసుకోవాలి. మొత్తం ఒక పిడికిడి ఆకుల వరకు మనం దుసుకోవాలి. అది తుమ్మాకులో కూడా ముదిరాకులు పనికిరావు, ఓన్లీ లేత ఆకులు మాత్రమే తీసుకోవాలి. లేత ఆకులు అంటే నేను తుమ్మి చెట్లు, ఇది ముదిరి చెట్లు ఉంటాయి, లేత చెట్లు ఉంటాయి. ఇది పూర్తిగా లేత చెట్లు కాబట్టి వీటిలో ఉండే ఆకులన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. కాబట్టి అన్ని ఆకులు కూడా తీసుకోవచ్చు, లేత ఆకులుగానే ఉండాలి. ఇవి పూర్తిగా లేత ఆకులే కాబట్టి అన్నీ తీసుకుంటున్నాం. ఈ ఆకులే మనకు ఉపయోగపడతాయి. ఈ విధంగా ఓపికగా తీసుకోవాలి. ఆకుల వరకే చూసుకుంటేనే మనకు వచ్చుండే వ్యాధికి ఇది పవర్ఫుల్గా పనిచేసి వెంటనే నయం కావడం కూడా జరుగుతుంది. మనకి కావలసిన ఆకు తుమ్మాకు ఇంత మాత్రం చాలు. ఈ ఆకును చూడండి, ఇంత మాత్రం ఆకు చాలు. దీనితో పాటు మనకు కావాల్సింది మిరియాలు అనేది కరెక్ట్గా 9 ఉండాలి. 9కి పైన వేయకూడదు, 9కి తక్కువ వేయకూడదు. అదేవిధంగా మీరు కూడా లెక్కేసుకోండి. 9 కరెక్ట్గా ఉంటాయి. చూడండి, 3, 6, 3, 9 పైన ఎక్కువ ఉన్నా కూడా మనం తీసేయాలి. కరెక్ట్గా ఈ మిరియాలలో 9 గింజలు మాత్రమే వినియోగించాలి. అది ఎందుకు ఏమనే విషయం మీరు అడిగినా కూడా సమాధానం నా దగ్గర లేదు. ఎందుకంటే మా పూర్వీకులు మాకు పట్టించలేదు విషయం అది. కానీ కొన్ని విషయాలు చెప్పాలి, కొన్ని విషయాలు చెప్పకూడదు. చెప్పినామంటే అది ఫలించదు. ఇప్పుడు వీటి ఏం చేయాలంటే, ఈ రెండింటిని కలిసి మిక్సింగ్ చేసి ఒక రాతి మీద అన్నా సరే, ఒక రోట్లో అన్నా సరే బాగా నూరాలి. నీళ్ళు అనేది దీంట్లో పోయకూడదు. బాగా నున్నగా నూరి ఎలా నూరుతామో ఒకసారి మీరు కూడా చూడండి. నూరిన తర్వాత నూరేది కూడా నేను చూపిస్తాను మీకు డైరెక్ట్గా. ఈ రెండింటి కలిసి నూరుతాం. ఫస్ట్ మిరియాలని నూరేయాలి, బాగా నీరు వేసి చూర్ణం చేసేయాలి ఈ విధంగా. లేకపోతే 2 కలిసి నూరినామంటే అది మెదగదు మిరియాలు, గుర్తుపెట్టుకోండి. తర్వాత దీన్ని వేసి దంచాలి, ఓపికగా దంచాలి, లేకపోతే ఆ విధంగా పోతుంది. ఓపికగా బాగా ఒక 10 నుంచి 15 నిమిషాలు బాగా దంచాలి. ఈ విధంగా నూరాలి. దీంట్లో నీళ్ళు కాలేసేది కానీ
అనేది చేయకూడదు. బాగా 15 నిమిషాలు పడుతుంది, దానిపైనే కూడా పడుతుంది నూరేదానికి. ఈ విధంగా నూరితేనే మనం చెప్పబోయే వ్యాధికి అది పనిచేస్తుంది. లేదంటే మనం చేసి కూడా వరదానే. బాగా నున్నగా నూరాలి. చూడు, ఒక 10 నిమిషాల నుంచి కాదన్నా 15 నిమిషాలు లేదా అర్ధ గంట కూడా పట్టవచ్చు. ఒక్కొక్కసారి నూరుకోవాలి మనం. నూరితేనే అది పనిచేస్తుంది. ఈ విధంగా తుమ్మాకు మిరియాలు నూరినప్పుడు ఈ విధంగా తయారవుతుంది. దాన్ని ఏం చేయాలంటే చెప్తాను, ఓపికగా వినండి. దీన్ని 3 భాగాలుగా విభజించుకోవాలి. సరే, అది ఎట్లా చేయాలంటే ఓపికగా చెప్తాను. ఈ విధంగా నూరిన తుమ్మాకుని మిరియాలని నోట్లో వేసుకోవాలి. నోట్లో వేసుకున్నప్పుడు బాగా బ్రహ్మాండంగా ఘాటుగా ఉంటుంది. దాన్ని ఓర్చుకోవాలి. మన ఒంట్లో జబ్బు బాగా కావాలంటే ఓర్చుకోవాలి. నెక్స్ట్ మనకి కావాల్సింది పెరుగు. ఈ పెరుగుని ఆ ఘాటికి తగ్గట్టుగా మనం కొద్దిగా తాగితేనే అది గొంతులో కరకర అనేది ఉండదు. ఆ విధంగా 3 భాగాలు చేసి తినేది. మీ ముందరనే తిన్నాను కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే దీనివల్ల ప్రయోజనం అనేది చెప్తాను. దీనికి ఉండాల్సిన పద్ధతి కదా ఇప్పుడే చెప్తాను, వెయిట్ చేయండి. ఇప్పుడు తినిన ఈ తుమ్మాకు, ఈ మిరియాలు, ఆ పెరుగు గొంతులో కరకర అంటూ ఉండాలి. అయినా కూడా అది ఎక్కువసేపు ఉండదు, ఒక 5 నిమిషాల్లోగానే ఉంటుంది. అంతవరకు మనం తప్పకుండా ఓర్చుకోవాలి. ఇప్పుడు తినింది మనం ఎందుకు తిన్నామంటే దానికి ముఖ్య కారణం, అది పురుషులకి రాదు, వచ్చేదంతా స్త్రీలకి. మామూలుగా మనకి ఏదైనా వ్యాధి వస్తే ఒక హాస్పిటల్కి పోతాం నయం చేసుకుంటాము. వెంటనే ఒక ఇంజెక్షను లేదా ట్యాబ్లెట్ వేసుకుంటాము, నయం అవుతుంది. తిరిగి మళ్ళీ మనకు వస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పేది వ్యాధి ఏంటంటే ప్రతి ఒక్క స్త్రీకి, అంటే 50 సంవత్సరాలలోగా ఉండే ప్రతి ఒక్క స్త్రీలకి వచ్చే వ్యాధి ఇది. ఎట్టంటే 50 సంవత్సరాలలోగా ఉండే వాళ్ళకి నెలకు ఒకసారి ఋతుచక్రం అనేది ప్రారంభమవుతుంది. ఆ ఋతుచక్రం ప్రారంభం అయినప్పుడు ఒక 5 రోజులు లేదా 6 రోజులు లేదా 7 రోజులు వాళ్ళకి ఋతుచక్రం ప్రారంభం అయినప్పుడు వాళ్ళకి కడుపు నొప్పి కూడా వస్తుంది. ఆ కడుపు నొప్పి వాళ్ళు భరించలేరు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు దగ్గరుండి హాస్పిటల్కి పోయి నయం చేసుకుంటారు. ఆ విధంగా ప్రతి నెల ఒక ట్యాబ్లెట్ వేసుకుంటా, ఒక ఇంజెక్షన్ వేసుకుంటా, హాస్పిటల్ ఖర్చు చేసుకుంటూ ఉంటే వాళ్ళ ఆరోగ్యమే నాశనం అవుతుంది. ఇప్పుడు మనం చేసినాం చూడు, ఇది తుమ్మాకు మిరియాలు పెరుగు. సింపుల్. తుమ్మాకు మనకి ప్రపంచంలో ఎక్కడైనా విరిగొరుగుతుంది. మిరియాలు మనం సాంబార్లకు పాలు ఎప్పుడు వినియోగించుకుంటూ ఉంటాం. అదేవిధంగా పెరుగు మనకి సాధారణంగా దొరుకుతూ ఉంటుంది. ఈ 3 వస్తువులతోనే ఇప్పుడు నేను మీ ముందరనే తిన్నాను కదా. ఆ విధంగా నిద్ర లేయటమే స్నానం చేసి ఈ విధంగా నూరుకొని ఫ్రెష్గా ఈ 3ని కలిసి నూరుకునేసి 3 వంటలుగా చేసి, అది కూడా ఎంత ఉండాలంటే మన కూపిడికాయ గింజి ఉండదు కదా, అంత సైజులో ఉండాలి. ఆ సైజు గింజి ఎంత ఉన్నదో అంత సైజులోనే ఒక్కొక్క వంటని చేసుకొని నోట్లో వేసుకొని నేను ముందరనే తిన్నాను కదా. ఆ విధంగా 1 రోజు, 2 రోజులు, 3 రోజులు తినాలి. ఆ విధంగా 3 రోజులు తింటే
మళ్ళీ జీవితంలో వాళ్ళకి ఈ ఇంటికి దూరం అయినప్పుడు వచ్చే కడుపు నొప్పి స్త్రీలకి రాదు. ఇది మా వంశపారంపర్యంగా మేము ఇచ్చే నాటుమంది ఇది. ఇందులో ఏం ప్రత్యేకత ఉంది అనే విషయం అది మీరు తెలుసుకోండి. ఇది మాకు తెలిసిన వైద్యం. అదే మళ్ళీ జీవితంలో వాళ్ళకి చనిపోయే వరకు అటువంటి వ్యాధి అనేది వాళ్ళకి రాదు. అదేవిధంగా 3 రోజులు బాగా అవ్వలేదంటే సరే 4 రోజులు తినండి, లేదా 5 రోజులు కూడా వాడండి. కానీ మళ్ళీ జీవితంలో అటువంటి వ్యాధి రాదు. అదే ఇంటికి దూరం అయినప్పుడు స్త్రీలు ముఖ్యంగా చేసుకోవాల్సిన పద్ధతి ఇది. ఇది తప్పకుండా ఇది నయం కావడం, ఆ జబ్బు కడుపు నొప్పి వచ్చేది నయం కావడం అనేది జరుగుతుంది. అంటు కడుపు నొప్పి అంటాం మేము మాతృభాషలో. ఈ అంటు కడుపు నొప్పి వచ్చినప్పుడు ఈ విధంగా చేసుకోవాలి. ప్రతి ఒక్కరు చేసుకోండి, నయం చేసుకోండి. కాకపోతే ఒకటి దీనికి పథ్యం ఏమంటే, ఆ రోజు మనం తీసుకుంటాం కదా దీన్నే, ఆ తీసుకున్న రోజు ఒక మాంసం కానీ తీపి కానీ మనం తినకూడదు. ఆ విధంగా ఎన్ని రోజులు తింటామో అన్ని రోజుల వరకు మాంసం కానీ తీపి కానీ తినకూడదు. ఒకవేళ తిన్నారనుకో అది ఎఫెక్ట్ అయిపోతుంది. దానికి బాధ్యులు మేము కాదు, దానికి బాధ్యులు మీరే. ఇది కాబట్టి ఇది సింపుల్ అయిన వైద్యమే. మీరు ఖచ్చితంగా పాటించండి. పాటించి బాగా కాకపోతే అప్పుడు నన్ను ఫోన్ చేసి మీరే డైరెక్ట్గా అడగండి. నువ్వు చెప్పింది ఫేక్ న్యూస్ అనేసి కామెంట్లు పెట్టండి. నేను దానికి సంసిద్ధుడిగా ఉంటాను. కానీ పథ్యం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇది మాంసం కానీ తీపి కానీ తినకూడదు. 50 సంవత్సరాల లోపు స్త్రీలు ప్రతి ఒక్కరూ వాడండి, ఈ అంటు కడుపు నొప్పి వచ్చేవాళ్ళు మాత్రం. అది సరే, మరొక ఎపిసోడ్లో మనం అందరూ ఒకటవుదాం. నమస్కారం.